ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయ సమయంలో 21 డేస్ ఆఫ్ ప్రామిస్ ప్రేయర్స్లో ఈ దినమందు 11వ దినము. దేవుడు మనకిచ్చిన వాగ్దానం మనం చదువుకుందాము. దేవుడు మరి ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతట్లో పాత నిబంధన కొత్త నిబంధన అన్నిట్లో కూడా దేవుడు మనకు వాగ్దానం అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ యొక్క వాగ్దానములను అనుదినము కూడా నీవు నేను కూడా ధ్యానం చేస్తూ దాని మీద ఆధారపడినట్లయితే దేవుడు మన జీవితంలో మరి సస్యశ్యామలముగా మార్చేటువంటి దేవుడు అండి. హల్లెలూయా. ఈ సమయం మనం చదువుదాము. హగ్గై పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యను ఉన్నది గనుక భయపడకుడి. దేవుడి వాక్యం దీవించునుగాక. బుక్ ఆఫ్ హగ్గై 2nd chapter 5th verse. According to the word that I have covenanted with you when you came out of Egypt, so my spirit remaineth among you. Fear ye not. May the Lord bless this word. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి. హల్లెలూయా. దేవుడు అనేక విషయాలను నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన పలికినటువంటి ప్రతి ఒక్క వాగ్దానమును కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. మనల్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసినటువంటి దేవుడు. ఆయన ఏమేమి నిబంధన మన జీవితంలో చేశాడు అంటే ఎల్లప్పుడూ నేను మీతో ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన నిబంధన చేశాడు. ఆ నిబంధనను మీరు జ్ఞాపకం చేసుకోమని దేవుడు అంటున్నాడండి. హల్లెలూయా. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. మనము భయపడుటకు దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదండి. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో మనం జీవించినటువంటి జీవితం అంతా కూడా దేవునికి ఇష్టకరమైనటువంటి బిడ్డలముగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము మన చుట్టూ ఉన్నటువంటి బిడ్డలకు మనము మాదిరికరముగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వచ్చినటువంటి పనిని మరి ఎంతో విజయవంతంగా ఆయన ముగించి వెళ్ళాడు. నేను మరి వడ్రవానికి ఇంట్లో పెరుగుతున్నాను కదా, లేకపోతే ఒక వడ్రంగి వాడిలాగానే నేను పెరుగుతానని అనలేదు. ఆయన చిన్న వయసులో నుండి ఏం చేశాడండి యేసు ప్రభువు? ఆయన దేవుని యొక్క వాక్యమును మరి అనేక మందితో కలిసి ఆయన చర్చించుట మొదలుపెట్టాడండి. హల్లెలూయా. 2 లేక 3 కలిసి కూర్చున్నప్పుడు మన మధ్యలో ఏమేమి మాటలు వస్తాయండి? మీ ఇంట్లో ఏం చేశారు, లేకపోతే ఏమేమి కొనుక్కున్నారు, ఎటువంటి శారీస్ కొన్నావు, లేకపోతే మరి మీకు ఆస్తులు ఏంటి, ఎంతెంత బంగారం ఉంది, ఇవేనండి మాట్లాడుకునే విషయాలు. కానీ 2 లేక 3 కూర్చున్నప్పుడు అక్కడ ఎవరు ఉంటారంటున్నాడు? నేను మీతో ఉంటానని దేవుడు అంటే. ఎక్కడ 2 లేక 3 నా నామములో ప్రార్థిస్తారు, నా నామములో కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి 2 లేక 3 చోట ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు. ఆయన ఆత్మ మన మధ్యలో ఉంటుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన ఎడల చేసినటువంటి నిబంధన మనము జ్ఞాపకం చేసుకుని నేను ఎన్నడూ విడువను, నేను ఎన్నడూ ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడే. మరి ఆ ఆత్మ మనతో ఉన్నప్పుడు, ఆ ఆత్మ మన మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? మన మాటలు ఎలా ఉంటున్నాయి? ఇతరులతో మన సంభాషించే సంభాషణ ఎలా ఉంటుంది? మనలో మనం ఒకసారి పరీక్ష చేసుకుందామండి. దేవుని యొక్క వాగ్దానములు మన జీవితం నెరవేర్చబడాలి అంటే ఆయన చేసిన నిబంధనలు మనము జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఉదయకాలంలో షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు. దేవానికి వందనాలు నాయన. ప్రభు నా 21 డేస్ ఆఫ్ ప్రామిస్ ప్రేయర్స్లో 11వ దినము నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు. యేసయ్య నీ వాక్యం సెలవిస్తుంది, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడవద్దని చెప్తున్నావు నాయన. అవును యేసయ్య. ప్రభు నా తండ్రి నాయన, ఎక్కడ 2 లేక 3 మరి నా నామంలో కూడుకుంటారో వారి మధ్యలో ఉంటానన్నావు. దేవా నీకు వందనములు ప్రభా. 2 లేక 3 మేము కూడుకున్నప్పుడు నాయన మీరు చేసిన వాగ్దానం మేము జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య ప్రభు వాటిని మా జీవితంలో క్లెయిమ్ చేసుకుంటానికి ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా వేడుకొంచున్నాం తండ్రి. మాతో మాట్లాడే దేవుడు
దేవుడు, మాతో నివసించేటువంటి దేవుడు, నీ ఆత్మతో మమ్మల్ని నింపేటువంటి దేవుడు. యేసయ్య నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలను ఆరోపించుకొనుచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.